నక్క వినయాన్ని ప్రదర్శించడంలో పాకిస్తాన్ను మించిన దేశం ఈ ప్రపంచంలోనే లేదు. ఒకవైపు శాంతి శాంతి అంటూ ప్రపంచం ముందు నాటకాలు ఆడుతూనే మరోవైపు తన కుటిల బుద్ధిని బయటపెట్టింది దాయాది దేశం. మేము మధ్యవర్తులం, అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఆపేస్తామని కాళ్లా వేళ్లా పడి మీడియేటర్ హోదా తెచ్చుకున్న పాక్ ఒక్క రోజులోనే తన అసలు రంగును బయటపెట్టుకుంది. ఇజ్రాయెల్పై పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ యుద్ధానికి నెట్టేలా చేశాయి. అసలు పాక్ చేస్తున్న ఈ భారీ కుట్ర ఏంటి, వాటి కపట బుద్ధి వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. నిన్ననే ఇజ్రాయెల్ ఒక మాట చెప్పింది. పాకిస్తాన్ నమ్మదగిన దేశం కాదు, వాడు మధ్యవర్తిగా ఉంటే యుద్ధం ఆగదు సరికదా, ఇంకా ముదురుతుంది అని హెచ్చరించింది. ఇజ్రాయెల్ అన్నమాట అక్షర సత్యం అని నిరూపించడానికి పాకిస్తాన్కు 24 గంటలు కూడా పట్టలేదు. ఇన్నాళ్ళు ఇరాన్ మీద దాడులు జరుగుతుంటే నోరు మెదపని ఈ పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా దగ్గర మార్కులు కొట్టేయడానికి, ఇటు ఇరాన్ దగ్గర హీరో అనిపించుకోవడానికి ఇజ్రాయెల్ను విలన్ గా చిత్రీకరిస్తోంది. భారత్కు అత్యంత ఆప్తమిత్రుడైన ఇజ్రాయెల్ పై విషం చిమ్మడం ద్వారా పాక్ తన పాత కక్షలు తీర్చుకుంటోంది. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఏమంటున్నాడో తెలుసా? ఇజ్రాయెల్లో ఒక క్యాన్సర్ లాంటి దేశమని, అది మానవాళికి శాపమని నోరు పారేసుకున్నాడు. అరే, నువ్వు ఉన్నదే మధ్యవర్తిగా, ఇరు దేశాల మధ్య గొడవ ఆపాల్సిన వాడివి. ఒక దేశాన్ని ఉద్దేశించి ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేస్తావా? ఇది నీ సంస్కారమా, లేక నీ వెనుక ఉన్న ఉగ్రవాద మూకల ప్రేరణ? శాంతి చర్చలకు వేదిక అవ్వాల్సిన ఇస్లామాబాద్ను విద్వేషానికి వేదికగా మార్చేశాడు ఈ మంత్రి. వాడు చేసిన ఈ ఒక్క పని వల్ల ఇప్పుడు ఇరాన్ అమెరికా చర్చలు పట్టాలు తప్పే పరిస్థితి వచ్చింది. అసలు పాకిస్తాన్ ఎందుకు ఇలా చేస్తోంది? దీని వెనుక ఒక పెద్ద స్కెచ్ ఉంది. ఇజ్రాయెల్ను బూచిగా చూపి, చూడండి అమెరికా గారు, ఇజ్రాయెల్ వల్లే ఇదంతా జరుగుతోంది, మేము మాత్రం శాంతిని కోరుకుంటున్నాం అని నమ్మించి అమెరికా పంచన చేరాలి అనేది వీడి దురుద్దేశం. ఒకవైపు ఇరాన్ మద్దతు కూడా కట్టుకోవాలి, మరోవైపు అమెరికా నుంచి డాలర్లు గుంజాలి. ఇదే పాక్ ప్లాన్. కానీ వాడు మర్చిపోతున్న విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ లాంటి దేశాలకు లొంగిపోయేది కాదు. ముందు నీ దేశంలో ఉగ్రవాదులను ఏరివేయి, ఆ తర్వాత మాకు నీతులు చెప్పు అని ఇజ్రాయెల్ ముఖం మీద కొట్టింది. నిజానికి పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థికంగా దివాళా తీసింది. చేతిలో చిల్లి గవ్వలేదు, కానీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఈ చర్చల ముసుగులో అమెరికా నుంచి ఏదో ఒక విధంగా ఆర్థిక సాయం లేదా అప్పు పొందేందుకు పాక్ ఈ మీడియేటర్ డ్రామా ఆడుతోంది. అంటే ఒకవైపు ప్రపంచ శాంతి అని చెప్తూనే వెనక నుంచి తన భిక్షా పాత్రను అమెరికా ముందు పెడుతోంది. డాలర్ల కోసం తన ఆత్మగౌరవాన్ని అమ్ముకోవడం పాకిస్తాన్కు కొత్తేమీ కాదు. ఇక్కడ అసలు పాయింట్ మరొకటి ఉంది. భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య శాంతి దూతగా ఎదుగుతోంది. అది చూసి ఓర్వలేక తాను కూడా ఏదో ఒక విధంగా ఇంటర్నేషనల్ వేదికపై హీరో అవ్వాలని పాక్ ఈ ప్లాన్ వేసింది. కానీ బుద్ధి ఉన్నవాడు ఎవడైనా మధ్యవర్తిత్వం వహిస్తున్నప్పుడు తటస్థంగా ఉంటాడు. వీడు మాత్రం భారత్ మిత్రదేశమైన ఇజ్రాయెల్ను తిడుతూ తన అసూయను బయట పెట్టుకున్నాడు. భారత్ ఇజ్రాయెల్ బంధాన్ని దెబ్బతీయాలి అనేది కూడా వీడి కుతంత్రంలో ఒక భాగం. వాస్తవానికి ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం ఆగిపోయే సూచనలు కనిపించాయి. కానీ ఈ పాకిస్తాన్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సీన్ మారిపోయింది. మధ్యవర్తి తటస్థంగా ఉండాలి, కానీ వీడు ఒక పక్కన చేరి ఇజ్రాయెల్ రెచ్చగొడుతున్నాడు. దీనివల్ల ఇరాన్ కూడా మాకు పాక్ మద్దతుంది అని భ్రమపడి యుద్ధానికే సై అంటోంది. అంటే ఇక్కడ యుద్ధం ఆపడానికి వచ్చిన వాడు కాస్త యుద్ధం ముదిరి పాకాన పడ్డానికి పెట్రోల్ పోస్తున్నాడు. ఈ దాయాది దేశం వల్ల రేపు 3వ ప్రపంచ యుద్ధం మొదలైతే దానికి పూర్తి బాధ్యత పాకిస్తాన్దే అవుతుంది. పాకిస్తాన్ ఇక్కడ డబుల్ క్రాస్ గేమ్ ఆడుతోంది. అమెరికా ముందు మేము మీ వాళ్ళమే అని నమ్మిస్తూనే ఇటువైపు ఇరాన్కు రహస్య సమాచారాన్ని చేరవేస్తోంది అన్న అనుమానాలు బలపడుతున్నాయి. చర్చల పేరుతో అమెరికా వ్యూహాలను తెలుసుకొని ఇరాన్కు చేరవేసి యుద్ధం ముదిరేలా చేయడమే వీడి అసలు స్కెచ్. అందుకే ఇజ్రాయెల్ ముందుగానే చెప్పింది, పాక్ ఒక మోసకారి అని. చూశారుగా పాకిస్తాన్ కపట బుద్ధి ఎలా బయటపడిందో. మధ్యవర్తి ముసుగులో వచ్చి నరరూప రాక్షసుల్లా వ్యవహరిస్తున్న ఈ దేశాన్ని ప్రపంచ దేశాలు తరిమి కొట్టాలి. ఇజ్రాయెల్ చెప్పినట్టే పాక్ లాంటి దేశాన్ని నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే అవుతుంది.